హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మిస్టరీ' 2024 రిలీజ్ అయింది. 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ. మిస్టరీ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ చాలా ఎక్కువగానుంటాయి. అండ్ అవి చూడ్డానికి కూడా అసల ఏం బాగోవనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒకరోజు నైట్ రాకేష్ తన గర్ల్ ఫ్రెండ్‌తో పబ్‌లో బాగా ఎంజాయ్ చేసి, తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఒక గెస్ట్ హౌస్‌కొస్తాడనమాట. రాకేష్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఆ గెస్ట్ హౌస్‌లో నిద్రపోతారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ తన గర్ల్ ఫ్రెండ్ లేచి చూడంగానే రాకేష్ చనిపోయి ఉంటాడనమాట. ఆ తర్వాత రాకేష్ గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తది. అది తెలుసుకున్న పోలీసులు వెంటనే వస్తారు. వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడికి జర్నలిస్టులు, డిటెక్టివ్‌లు, ఫోరెన్సిక్ టీమ్ అంటే చాలా వస్తారన్నమాట. పోలీసులు మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అసలు ఏం తేలింది? ఆ నిజాలేంటి? అసలు రాకేష్ చంపింది ఎవరు? అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ మర్డర్ మిస్టరీ స్టోరీని చాలా కామెడీగా చెప్పాలని ట్రై చేశారు. ఆ కామెడీ సీన్స్ అది అసలు మనం చూడలేము. చాలా దారుణంగా ఉంటాయన్నమాట. మనకెక్కడ ఒక్క సీన్ ఇంట్రెస్ట్‌గా ఏం అనిపించదు. క్యారెక్టర్స్ అయితే ఉండడానికైతే ఉన్నారు కానీ 'తనిఖీల్ బన్ను', 'ఆలీ' ఉన్నాడు. జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఉండటానికైతే ఉంటారు తప్ప గాని, వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ అసలు ఏమీ బాగోవు. ఇంకా ఈ మూవీలో హైలైట్ అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఏమి ఉండదు. 'తనిఖీల్ బన్ను' ఉన్నా కూడా, 'ఆలీ' ఉన్నా కూడా వాళ్ళ సీన్స్ ఎక్కడ హైలైట్‌గా అనిపించవు. చూడ్డానికి కూడా కొంచెం మరీ ఇబ్బందికరంగా అనిపిస్తాయన్నమాట. మర్డర్ మిస్టరీ కూడా ఇలా చెప్పడానికి ట్రై చేశారా అనిపించేలాగా ఉంటదన్నమాట సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో మైనస్ అని చెప్పుకోవాల్సనికి అన్నీ మైనసే. స్టోరీ బాగోదు, స్క్రీన్ ప్లే బాగోదు, డైరెక్షన్ వరస్ట్‌గా ఉంటది, డైలాగ్స్ బాగోవు, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ సరిగ్గా ఉండదు. అండ్ అక్కడొచ్చే సీన్స్ కూడా మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఏదో మర్డర్ సీన్ చెప్పారు. ఆ మర్డర్ సీన్ చుట్టూ స్టోరీ తిప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడొచ్చే కామెడీ సీన్స్‌కి ఒక్క కామెడీ కూడా మనం అసలు నవ్వము. అవ్వకపోగా వాళ్ళేసే కామెడీ జోక్స్ వాళ్ళంతట వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. లైక్ 'జబర్దస్త్' స్కిట్‌లు ఎలా ఉంటే అలా ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో డ్రగ్స్ అంటే ఒక సీన్ చూపిస్తారు. అది కూడా ఏమన్నా ఇంట్రెస్ట్‌గా ఉంటదంటే అసలు ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. ఏదో పెట్టాలి కదా పబ్‌లో డ్రగ్స్ అంటే అన్నట్టుగా ఏదో ట్రైల్ కోసం పెట్టినట్టుగా అనిపిస్తదన్నమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా 2 అవర్స్ ఉంటది. 2 అవర్స్ కూడా చాలా లెంథీగా లాగినట్టు అనిపిస్తది. సీన్స్ ఎక్కడ అసలు ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించవు. క్లైమాక్స్ కూడా అదే స్టైల్‌లో ఉంటది. అసలు రాకేష్ ఎవరు చంపారనేది కూడా ఆ సీన్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం చూపించరు. అట్లాగే బోరింగ్‌గానే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. క్లైమాక్స్ అయిపోగానే హమ్మయ్య! సినిమా అయిపోయిందని ఫీల్ అయ్యానన్నమాట. ఇంకా ఈ మూవీలో 'ఆలీ', 'తనిఖీల్ భరణి' అండ్ 'సుమను', 'జబర్దస్త్' ఆర్టిస్టులు వీళ్ళ క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి గానీ, వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఓకేలాగా అనిపిస్తది. కానీ వాళ్ళ సీన్స్ ఎక్కడ మనకు కనెక్ట్ అవ్వవు. అయి చూసినప్పుడు గూడా అసలు ఏమి ఇంట్రెస్ట్‌గా అనిపించవు. ఈ మధ్య కొన్ని సినిమాల్లో 'జబర్దస్త్' ఆర్టిస్టులను బాగా పెడుతున్నారు. వాళ్ళ కామెడీ సీన్స్ గూడా 'జబర్దస్త్‌లో' స్క్రిప్ట్‌లో ఉన్న పంచులు తప్ప గాని, బయట సినిమాలో అసలు వాళ్ళు పంచులంటూ ఏమి ఉండవనమాట. ఈ మూవీలో గూడా అలాగే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఒక ఐటెమ్ సాంగ్ అయితే పెట్టారు. అది చూడడానికైతే ఓకేలాగా అనిపిస్తది. ఇంకా బీజీఎం గూడా అలాగే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అయితే అసలు ఏమీ బాగోదు. ఒక సీన్ అంటే ఒక సీన్ కూడా అసలు ఇంట్రెస్ట్‌గా ఏముండదు. ఈ మూవీ అంతా ఒక గెస్ట్ హౌస్‌లో తీస్తారు. ఆ గెస్ట్ హౌస్‌లో వచ్చే సీన్స్ కూడా అసలు ఏమేమి బాగోవు. కంప్లీట్‌గా ఈ సినిమా వెరీ లో బడ్జెట్‌లో తీశారు. క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీ అనిపిస్తది. ఇది షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, వెబ్ సీరీస్ తక్కువ అన్నట్టుగా ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్, అడల్ట్ సీన్స్ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే అసలు చూడాల్సిన అవసరం లేదు. అసలు ఏం బాగాలేదు మూవీ అయితే. కానీ ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ మూవీ మీరు చూడకపోవటమే బెటర్. లీవ్ ఇట్. మీకు మా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.